హలో నమస్తే అండి. వెల్కమ్ టు తాలూరి అరుణ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు బీరకాయ కర్రీ చేస్తుంటే సింపుల్ వేలో తయారు చేయ విధానము. బీరకాయని పొట్టు తీసేసి క్లీన్ చేసి అది చేదుగా మంచిగా అని టేస్ట్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు. తయారు చేయ విధానము. స్టవ్ మీద బౌల్ పెట్టినానండి. తగినంత ఆయిల్ వేసుకుందాం. చాలా హెల్దీ అండి బీరకాయ కూర. అరుగుదల కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. కడుపులో తేలిగ్గా ఉంటుంది, ఎవరికైనా మంచిది. వెల్లుల్లి, జీలకర్ర, తాలింపు దినుసులు వేస్తున్నానండి. వేగినాయండి. ఇప్పుడు కట్ చేసుకుని ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తగినంత కళ్ళుప్పు వేస్తున్నానండి. కర్రీకి తగినంత. ఆనియన్స్ కూడా ఇప్పుడు వేస్తే త్వరగా వేగుతాయి, అందుకని కళ్ళుప్పు కూడా వేసాను. కళ్ళుప్పు కూడా వేసాను. చేద్దామండి. ఆనియన్స్ వేగిపోతున్నాయి, మగ్గిపోతున్నాయి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. తగినంత పసుపు. ఆయిల్లో పసుపు కూడా వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు కోసం రాకుండా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు వేస్తున్నానండి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కళ్ళుప్పు కూడా వేసేసాను కదా, ఒకసారి కర్రీ సరిపోయేంత వేసుకున్నానండి. మూత పెట్టుకోవాలి. బీరకాయ నుంచి వాటర్ వస్తుందండి, మగ్గిపోతాయి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం. 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాను కదా, ఇప్పుడు ఓపెన్ చేసుకుంటామండి. చూసారా, బీరకాయ వేసినప్పుడు మొత్తం నిండుగా ఉంది, మగ్గిపోయింది చాలా వరకు. దాంట్లో నుంచి బీరకాయ నుంచి వచ్చిన వాటర్ తోటే కర్రీ అంతా అయిపోతుందండి, మగ్గిపోతుంది. మన వాటర్ పోయాల్సిన అవసరం లేదు. కర్రీకి తగినంత కారం వేసుకోవాలండి. బీరకాయ స్వీట్గా ఉంటుంది, కారం సరిపోకపోతే కరెక్ట్గా తగినంత వేసుకోవాలి. తక్కువ పడితే స్వీట్గా ఉంటుంది కర్రీ. 2 స్పూన్లు వేసానండి. కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టానండి. కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేసి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కొత్తిమీర అండి, క్లీన్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చాలా లైట్గా ఉంటుందండి ఈ కూర. బాలింతలకు కానీ మామూలుగా వాళ్ళకి కూడా బాగుంటుంది. జ్వరం వచ్చినప్పుడు కూడా తినవచ్చు. సేమ్ ప్రాసెస్ లాగా చేసుకోండి, అమ్మగా ఉంటుంది. నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను. మంచి టేస్టీ గల తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం అండి ఇది. మీరు కూడా సేమ్ ప్రాసెస్లో తయారు చేసుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.